హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను గణేష్. డైలీ అనాలిసిస్ లో భాగంగా ఇక మన అన్న ఎవరు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏమంటున్నాడు, అడ్డం వస్తే అడ్డంగా నరుకుతా, సైరన్ వేసుకొని 2 గంటల్లో వస్తాం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు. ప్రజాప్రతినిధి రౌడీలా మాట్లాడడం ఏంటని ప్రతిపక్షాల ఘాటు విమర్శలు. కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే ఎమ్మెల్యే అలా మాట్లాడారు మంత్రి శ్రీధర్ బాబు. కార్యకర్తలలో ధైర్యం నింపడానికి మందిని చంపాలనా, మందిని చంపుతా అని చెప్పి డైలాగ్ కొట్టాలనా? ఇప్పుడు నేను ఒకటి చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. భూపాలపల్లికి ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కాటారంలో చిన్న కాళేశ్వరం సంబంధించిన కొంతమంది రైతులను పట్టుకపోయి స్టేషన్లో పెట్టారు. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలను కూడా పోయి స్టేషన్లో పెట్టి వాళ్ళు ఏమన్నారంటే, సొంత పార్టీ కార్యకర్తలను పట్టుకుపోయి స్టేషన్లో పెట్టడం ఏంది, మేము ధర్నాలు చేసినామా, రాస్తారోకలు చేసినామా, ఏంది మా పరిస్థితి అని చెప్పి మాతోని వాళ్ళ గోడు చెప్పుకున్నారు. మరి కార్యకర్తల ధైర్యం నింపడం వేనాయా? మరి నువ్వు నీ సొంత పార్టీ కార్యకర్తలను, నీ సొంత కాన్స్టిట్యున్సీ కార్యకర్తలను పట్టుకపోయి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో డొల్లు అయితే అని చెప్పి స్టేషన్ ఎందుకు పెట్టినావు? మరి నువ్వు అది ధైర్యం నింపుడేనా? దానికి ధైర్యం నింపుడు అంటారా? సొంత పార్టీ కార్యకర్తలనే మళ్ళా ఓ బీఆర్ఎస్లోనో బీజేపీలోనో ఇతరులో పెట్టిండు అంటే ఏదో రాస్తారోకలో ఏదో అల్లరి చేస్తారు అని చెప్పి అనుకోవచ్చు. మీ సొంత పార్టీ కార్యకర్తలనే పట్టుకుపోయి స్టేషన్లో పొద్దున్నాక ఉంచిపించడం. మరి వాళ్ళ గుండెలకు ధైర్యం చెప్పలేదేంది? ఎందుకు చెప్పలే గౌరవ మంత్రివర్యులు? చెప్పలేంది? దీనికి సమాధానం చెప్పండి. ఇక అడ్డం వస్తే అడ్డంగా రాజ్ ఠాకూర్ గారు ఇక చూడు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, నిజంగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏం పేరన్నా ఇది? మీ పేరు దేశ నలుమూలలో ఎవడు పెట్టుకోలేదు. ఆ పేర్లనే ఒక కళ కనబడుతున్నది, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. వాహ్, ఏం పేరేటం అన్నా. కానీ ఇదేందన్నా చిల్లర బుద్ధి, ఈ నరకడాలేంది, సంపడాలేంది, ఇవన్నీ ఏంది? తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిని కొట్లాడి జైలుకు పోయి ఆత్మ బలిదానాలు తీసుకున్నది తెలంగాణ తెచ్చుకొని గిలాండోళ్ళ చేతిలో పెట్టడానికేనా? ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన అనుచరులు, వాళ్ళకు సంబంధించిన వారు ఎవరైనా కార్లు రోడ్ల మీద కనుక పోతుంటే మీరు పక్కన జరిగి ఏదైనా షెట్ కింద ఆపుకోరు. మరి ఒకవేళ అడ్డంగిట్లో వచ్చింది అనుకో, మళ్ళా నరుక్కుంటా పోతాడు. మళ్ళీ ఆయన KGF 2లో యశ్ పోతాడు కదా బంగారం తీయడానికి, అగో అట్లా సక్ 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 వేసుకుంటా పోతాడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. వేరే ముచ్చడే లేదు ఇక. అందుకోసమే ప్రజలారా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అడ్డమచ్చతో వేసేసుకుంటా పోతా అంటున్నాడు కాబట్టి మీరు ఆయన కారు పోతానో, ఆయన జీప్ పోతానో, ఆయనకి ఇట్లా ఎదురైతేనో పక్క వదులుకుంటుర్రికి అంతే, ఆయనకి ఎదురు పోకుర్రి. ఇక ఇంకొకటి, సైరన్ వేసుకొని 2 గంటల్లో వస్తాం. సైరన్ వేసుకొని 2 గంటల్లో మంత్రికి వస్తాడట. మంత్రికి వచ్చి మంత్రి గారికి శ్రీధర్ బాబు గారికి ఎవరన్నా అడ్డం వస్తే వేసేస్తాడట. మీరు దయచేసి శ్రీధర్ బాబు గారికి కూడా అడ్డం పోకుర్రి. ఎందుకంటే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 2 గంటల్లో వస్తాడట మరి మంత్రికి. అలాంటప్పుడు పుసుక్కర మీరేమైనా అడ్డం పోయారు అనుకో, ఇక మీరు భూమి మీద ఉండరన్నట్టే. ఓట్లు వేసేటప్పుడు కూడా ఆయన ఎదురు పోకుర్రి, అట్లా ఉంటుంది అన్నట్టు. ఏం భయ్, తెలంగాణ కొట్లాడి బలిదానం ఇచ్చి దెబ్బలు తిని జైల్లో పోయి సాధించుకున్నది తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని, రైతులకు లాభం జరుగుతుందని, తెలంగాణను అభివృద్ధి చేసుకుంటే దేశ నలుమూలను మన వైపు చూస్తాయని తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ వీళ్ళ చేతులలో పెట్టి నరకించుకోవడానికి సంపించుకోవడానికేనా తెలంగాణ తెచ్చింది? ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు, లాగుల తొండలు దొర్ర కొడతా అంటాడు, పేగులు మెడలేసుకుంటా అంటాడు, ఒక్కొక్కరిని గుంజి కొడతా అంటాడు, మందుల సామిలు అంటాడు కదా, పడికత్తులు లేస్తాయి అని చెప్పి నిండు అసెంబ్లీలో మాట్లాడతాడు. ఇక గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కట్టది చెప్పుతోనే కొడతా అంటది డైరెక్టు. ఇక ఇప్పుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు ఏమంటారు, అడ్డం వస్తే అడ్డం నరుకుతా అంటారు. ఎందుపై తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదా? చచ్చిపోయిందా? ఈ పోలీస్ అధికారులు రాజకీయ నాయకులకు గులామైనరా? గంత మాట అన్నాక కూడా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీద కేసు ఎందుకు పెట్టలేదు? మరి 10 నిమిషాలు ధర్నా చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి బుర్ర 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 ఎక్కించుకొని పోయి 2 కేసులు పెట్టి కోర్టుకు రాస్తాను.
ఇక్కడ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అడ్డం వస్తే అడ్డంగా నరుకుతా అని చెప్పి ప్రజలకు డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చిండు. మరి అలాంటప్పుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీద పోలీసు వాళ్ళు ఎందుకు చర్య తీసుకోలేదు? పోలీస్ శాఖను నేను ప్రశ్నిస్తున్నా. ఇతని మీద ఎందుకు మీరు కేసు పెట్టలేదు? ఇతనిని జైలుకి ఎందుకు పంపేయలేదు? రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని చెప్పి కేసు ఎందుకు పెట్టలేదు అంటే పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది. ఎవడన్నాడు కూర్చొని కిందంత ధర్నా చేస్తేనే పోలీసు వాళ్ళు వచ్చి కుయ్యి అని వచ్చి వాళ్ళని వేసుకొని పోయేదాకా వాళ్ళ నుంచి కదరారు. మరి ఈయన గింత పెద్ద డైలాగ్ కొట్టిండు, ఈయన అరెస్ట్ చేయలే. ఏంది మళ్ళా పోలీస్ శాఖ కూడా గులాం అయిపోయిందా? ఇట్లా ఉన్నది. ఇక గౌరవనీయులు మంత్రి గారు దాన్ని సమర్థిస్తున్నారు. ఏ విధంగా అంటే కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే ఎమ్మెల్యే అలా మాట్లాడారు. అంటే కార్యకర్తలలో ధైర్యం నింపాలి అంటే సాధారణ ప్రజలను చంపాలి, అంతేనా? ఐస్ ముక్కలు పెట్టి చంపుడేనా? నరుకుడేనా? నరుకుతేనే కార్యకర్తలలో ధైర్యం వస్తుందా? అలా మాట్లాడుతూనే కార్యకర్తలలో ధైర్యం వస్తుందా? ఉప్పొంగిపోతారా? ఎందుకంటే ఒక సామెత ఉండేది, అయ్య తప్పు చేస్తే అయ్యని చూసి కొడుకు తప్పు చేస్తాడు అని అనేటోళ్ళట. అంటే అయ్య కోటర్ తాగితే కొడుకు 90 ml తాగుతాడట. అంటే ఇప్పుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ డైలాగ్ కొట్టిండు, కింది కార్యకర్త వాడు చేస్తాడు అన్నట్టే కదా. దీనికి అదే అర్థం ఉన్నట్టున్నది కదా. ఇది తెలంగాణలో భూ సంచలనాలు సృష్టిస్తున్నది, వైరల్ అవుతున్నది. ఏంటి అసలు ఈ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరి ఇంత పెద్ద డైలాగ్ కొట్టడానికి గల కారణం ఏంటి? మరి ఈయన మంత్రికి వచ్చి మాట్లాడింది కదా, మరి మంత్రిలా అడ్డం వచ్చేటోళ్ళు ఎవరు మరి ఈయనకు? మరి అది కూడా చెప్తే అయిపోయింది కదా. ఠాకూర్ గారు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు అది కూడా చెప్తే అయిపోయింది కదా. పలానైనా మాకు అడ్డం వస్తాడు, నరుక్కుంటా పోతాం అని చెప్పి డైరెక్ట్గానే చెప్తే అయిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు? మంత్రిలోకి వచ్చి సభ ఏర్పాటు చేసి అడ్డం వచ్చిన నరుక్కుంటా పోతామని చెప్పడం ఏంది? ఇది ప్రజాస్వామ్యం గచ్చిపోయినట్టున్నది. కొంపదీసి మీకేమైనా తెలంగాణ ఎవడన్నా పట్టగిట్ట చేసిండు అయింది? కొంపదీసి సోనియా గాంధీ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు గెలిచినా వాళ్ళకు తెలంగాణ రాసిస్తున్నా అని చెప్పి ఇట్లా ఏమన్నా ఆ బిల్లులు ఏమన్నా పొందుపరిచిందా ఏంది? మీరు ఇట్లా డైలాగులు కొడుతున్నారు ఎందుకు? చెప్పండి మరి, దీని మీద ఆన్సర్ చెప్పాలి దయచేసి.